నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో హై బీపీ విస్మరిస్తే విపత్తే, సెరిబ్రల్ మలేరియా ప్రాణాంతకమా, స్మార్ట్ ఫోన్ వ్యసనాన్ని వదిలించే డిజిటల్ డిటాక్స్, కోత లేకుండా లిగమెంట్ గాయాల మరమ్మత్తు, ఇంకా హెల్త్ టిప్. రక్తపోటు ఇవాళ మన ఆరోగ్యానికి గొడ్డలు పెట్టిలా పరిణమిస్తోంది. రక్తపోటు ఎక్కువగా ఉండటం అనేది స్వతహాగా వ్యాధి కాకపోయినప్పటికీ కూడా మన శరీరంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విపత్తుల్ని తెచ్చిపెడుతోంది. గుండె, మెదడు, కిడ్నీల వంటి కీలక అవయవాలన్నీ హైబీపీ కారణంగా క్రమంగా నిర్వీర్యం అయిపోతాయి. రక్తపోటులో ప్రైమరీ అని, సెకండరీ అని రెండు రకాలుంటాయి. ఏ కారణం లేకుండా కనిపించే రక్తపోటును ప్రైమరీ హైపర్ టెన్షన్ అని, వివిధ కారణాల మూలంగా కనిపించే రక్తపోటును సెకండరీ హైపర్ టెన్షన్ అని పిలుస్తారు. ప్రైమరీతో పోలిస్తే సెకండరీ హైపర్ టెన్షన్ ప్రమాదకరంగా చెబుతారు డాక్టర్లు. సెకండరీ హైపర్ టెన్షన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ మన జీవన శైలే మనల్ని కాటేస్తోంది. మారిపోతున్న ఆహార అలవాట్లో, తగ్గిపోతున్న శారీరక శ్రమో, పెరిగిపోతున్న బరువో కారణమేదైనా గానీ ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి ఎక్కువ అవుతోంది. దీన్ని కట్టడి చేయకపోతే గుండె జబ్బులు, కిడ్నీ జబ్బుల వంటి తీవ్ర అనర్థాలు పెరిగిపోవడం ఖాయం. హైబీపీ బాధితుల్లో పైకి అంతా బాగానే ఉంటుంది, పైకి ఎలాంటి తేడా కనబడదు, కానీ లోపలే భీకర కల్లోలాన్ని రేపుతుంది. చడీ చప్పుడేమీ లేకుండా ప్రళయాన్ని సృష్టిస్తుంది. అన్ని అవయవాలకు రక్తాన్ని, దాంతోపాటు ప్రాణవాయువును చేరవేసే రక్తనాళాలను పీడిస్తూ దొంగదెబ్బ తీస్తుంది. ఏమాత్రం ఆదమరిచినా గుండె నుంచి కళ్ల వరకు అన్నింటినీ చుట్టుముట్టి కబళించేస్తుంది. అందుకే అధిక రక్తపోటును ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. రక్తపోటు రెండు రకాలుగా రావచ్చు. ఒకటి ఇతరత్రా కారణాలేవీ లేకుండా వచ్చేది. హైబీపీ బాధితుల్లో 90% మంది ఇలాంటి వాళ్లే. రెండోది కిడ్నీ రక్తనాళాల్లో పూడికలు, థైరాయిడ్, అడ్రినల్ వంటి గ్రంథుల సమస్యలు, గుండె నుంచి వెళ్లే రక్తనాళం కింది భాగం పుట్టుకతోనే సన్నగా ఉండడం వంటి ఇతరత్రా సమస్యల మూలంగా వచ్చేది. ఈ రకమైన రక్తపోటును సెకండరీ హైపర్ టెన్షన్గా పిలుస్తారు. హైపర్ టెన్షన్లో బేసిక్గా రెండు టైప్స్ ఉంటాయండి. ఒకటేమో ప్రైమరీ హైపర్ టెన్షన్, అది ఎక్కువ శాతం జనాల్లో కనిపించేది. సెకండరీ హైపర్ టెన్షన్ అంటే ఏదో ఒక కారణంగా బ్లడ్ ప్రెషర్కి దారి తీసే విధానం. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉబకాయం ద్వారా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది వస్తుంది. టెన్షన్ ద్వారా బ్లడ్ ప్రెషర్ అంటే దీర్ఘకాలంలో సమస్యలు, హై కొలెస్ట్రాల్ ద్వారా, యూరిక్ యాసిడ్ ద్వారా, ఇలా వివిధ రకాలుగా ఏదో వేరే కారణంగా మనకి బ్లడ్ ప్రెషర్ ప్రెజెంటేషన్ వస్తే దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అని అంటాం. సో సాధారణంగా ఈ సెకండరీ హైపర్ టెన్షను కొన్ని అవయాల వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్లడ్ ప్రెషర్ నార్మల్గా రెగ్యులేట్ కావాలంటే కొన్ని అవయాల ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. వాటికి సంబంధించి మాట్లాడుకుంటే బ్రెయిన్ అండ్ హార్మోన్స్ ద్వారా బ్లడ్ ప్రెషర్ అనేది రెగ్యులేట్ అవుతుంది. కాబట్టి వీటిల్లో ఏదన్నా తేడాలు వచ్చినప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ని ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే థైరాయిడ్ డిజీజ్, దాని కారణంగా బ్లడ్ ప్రెషర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఫియోక్రోమోసైటోమా అంటే ఇది కూడా హార్మోనల్కి సంబంధించిన ఒక వ్యాధి. ఆ వ్యాధి కూడా మనల్ని బ్లడ్ ప్రెషర్ని ఎఫెక్ట్ చేస్తుంది. సాధారణంగా బీపీ ఉదయం లేవగానే పెరుగుతుంది, తిరిగి సాయంత్రం పెరుగుతుంది. ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవడం కుదరదు కాబట్టి సాయంత్రం వేళల్లో బీపీని పరీక్షించుకోవడం ఉత్తమం. ఎవరికైనా రక్తపోటు 140/90 కంటే ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా మందులతో చికిత్స చేయాలి. అయితే ఇప్పటికే షుగర్, కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నప్పుడు మాత్రం బీపీ 140/90 కంటే తక్కువగా ఉన్నప్పుడే మందులతో చికిత్స అవసరమవుతుంది. ఇతరత్రా సమస్యలేవీ లేకుండానే కేవలం బీపీ ఒక్కటే ఉన్నప్పుడు, అది కూడా 140/90కి మించినప్పుడు మాత్రమే మందులతో చికిత్స అవసరం అవుతుంది. 140/90 లోపే ఉన్నప్పుడు ఉప్పు వాడకాన్ని తగ్గించడం, బరువును అదుపులో ఉంచుకోవడం, పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండడం ద్వారా రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహం, కిడ్నీ జబ్బులు, హృద్రోగ సమస్యలతో బాధపడేవారు మాత్రం రక్తపోటు 120/80 కంటే పెరుగుతున్నప్పుడే మందులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. హైపర్ టెన్షన్ అంటేనే బ్లడ్ ప్రెషర్, అది ప్రైమరీ కావచ్చు, సెకండరీ కావచ్చు. ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ పీపుల్లో లక్షణాలుగా ప్రజెంటేషన్ అనేది జరగదండి. నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది 120/80. ఎనీథింగ్ అబౌవ్ కన్సిస్టెంట్గా 120/80 వస్తే ఇది అబ్నార్మల్ బ్లడ్ ప్రెషర్. దీనికి కేటగరైజేషన్ ఉంది. బట్ కన్సిస్టెంట్గా ఎవరికైతే ఒక వారంలో 3 సార్లు
3 డిఫరెంట్ టైమ్స్లో చెక్ చేసి 140/90గా పరిగణిస్తే దీన్ని హైపర్ టెన్షన్ అంటాం. అది ప్రైమరీ కావచ్చు, సెకండరీ కావచ్చు. అన్ని హైపర్ టెన్షన్లు ఒకే విధంగా కొలుస్తాం, ఒకే విధంగా కేటగరైజ్ చేయడం జరుగుద్ది. సెకండరీ హైపర్ టెన్షన్ అనగానే ఏదో ఒక అవయవం డిస్ఫంక్షన్ వల్ల వస్తుంది కాబట్టి పేషెంట్ అనాలిసిస్, హిస్టరీ టేకింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి అప్రోచ్గా డివైడ్ చేస్తాం. సో నేను చెప్పినట్టు ఏ అవయాన్ని నుంచి ఈ బ్లడ్ ప్రెషర్ ఆరిజినేట్ అవుతుంది అనేది ఫస్ట్ డిటర్మిన్ చేయాలి. ఆల్రెడీ మనకు చెప్పినట్టు డయాబెటీస్ ఉన్నప్పుడు డయాబెటీస్ గురించి, థైరాయిడ్ ఉన్నప్పుడు థైరాయిడ్ గురించి, కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు కిడ్నీ గురించి, అలా వివిధ రకాల టెస్టులు ఆ అవయానికి సంబంధించి ఓరియంటేషన్గా ఉంటాయి. సో ఆ టెస్టుల ప్రకారం మనకు వచ్చిన రిపోర్ట్స్ బట్టి, రిజల్ట్స్ బట్టి ఏ విధంగా దీనికి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా మందులు వాడాలి, ఏ విధంగా ఆపరేషన్ అవసరమైతే చేయాలి అనేది డిసైడ్ చేయడం జరుగుద్ది. హై బీపీ నియంత్రణ కోసం ఇవాళ చాలా రకాల మందులు ఉన్నాయి. అయితే ఎవరికి ఏ రకం మందు అవసరం అన్నది వారి శారీరక ఆరోగ్య స్థితిని బట్టి డాక్టర్లు ఎంపిక చేస్తారు. బీపీ బాగా ఎక్కువగా ఉందా, పొగ, మద్యం, కొలెస్ట్రాల్, షుగర్, గుండె జబ్బులు, అధిక బరువు వంటి సమస్యలేవైనా ఉన్నాయా, బీపీ మూలంగా గుండె, మెదడు, కిడ్నీల వంటి కీలక అవయవాల పనితీరు మందగించిందా, ఇప్పటికే అవయవాల పనితీరు ఏమైనా దెబ్బతిందా, ఇలాంటి అంశాలన్నింటినీ డాక్టర్లు పరిశీలించిన తరువాతే హై బీపీ మందుల్ని సిఫారసు చేస్తారు. ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడే హై బీపీ బాధితులకు బీటా బ్లాకర్స్ బాగా పనిచేస్తాయి. అలాగే మధుమేహం ఉన్నవారికి ఏసీఈ ఇన్హిబిటార్స్, ఏఆర్బి మందులు, వయసు పైబడిన వాళ్ళకి కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ప్రొస్టేట్ సమస్యలున్న వారికి అల్ఫా బ్లాకర్స్, ఇలా వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి మందుల్ని డాక్టర్లు ఎంపిక చేస్తారు. బీపీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు క్రమేపీ బీపీ తగ్గుకుంటూ వచ్చేలా చూస్తారు. ఇతరత్రా ముప్పులు లేనివారికి రక్తపోటు 140/90కి కానీ అంతకంటే కొద్దిగా తక్కువకు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి మాత్రం 120/80కి వచ్చేలా డాక్టర్లు చికిత్స చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సెకండరీ హైపర్ టెన్షన్లో మోస్ట్ కామన్గా హైయెస్ట్ నంబర్ ఆఫ్ ప్రివలెన్స్ ఉండేది కిడ్నీ డిసీజ్కి సంబంధించి. స్టాటిస్టికల్ పరంగా తీసుకుంటే కిడ్నీ డిసీజ్కి సంబంధించి ఎక్కువగా సెకండరీ హైపర్ టెన్షన్ అనేది రిజల్ట్ అవుతుంటుంది. అయితే ఈ కిడ్నీ డిసీజ్ ఏ కారణంగా వచ్చింది? డయాబెటీస్ కారణంగా వచ్చిందా, హై కొలెస్ట్రాల్ కారణంగా వచ్చిందా, బ్లడ్ సప్లై లోపాల వల్ల కారణంగా వచ్చిందా, దేని కారణంగా వచ్చిందనేది ఐడెంటిఫై చేయడం అనేది ముఖ్యం. ఆ ఐడెంటిఫికేషన్కి దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటే ఈ హైపర్ టెన్షన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. చర్యలు అండ్ ట్రీట్మెంట్ కూడా అదే విధంగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో సాధారణంగా ఒక అవయానికి సంబంధించి ఈ సెకండరీ హైపర్ టెన్షన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ అవయవం ఎందుకు ఫెయిల్ అయిందనేది మనం ఉద్దేశించి కరెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటీస్లో వర్చువల్లీ ప్రతి కణాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. డయాబెటీస్లో కిడ్నీ డిసీజ్ రావడం సాధారణం. కిడ్నీ డిసీజ్ కారణంగా సెకండరీ హైపర్ టెన్షన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే డయాబెటీస్కి థైరాయిడ్కి కనెక్షన్ ఉంది. థైరాయిడ్ డిసీజ్ వల్ల హైపర్ టెన్షన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలా మనము ఉన్న కండిషన్ని అదుపులో ఉంచుకుంటూ డాక్టర్ సూచనలు, సలహాలు మెయింటైన్ చేస్తే సెకండరీ హైపర్ టెన్షన్ రాకుండా ఈజీగా మనం అవాయిడ్ చేస్తూ హెల్తీగా, హ్యాపీగా ఉండేదానికి ఆస్కారం ఉంది. హై బీపీ బారిన పడకుండా ఉండడానికి, హై బీపీని నివారించుకోవడానికి ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించుకోవాలి. పచ్చళ్లకు దూరంగా ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తరచూ తీసుకోవాలి. పొగాకు ఉత్పత్తులకు, మద్యానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రోజు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి. దీంతో రక్తనాళాల సామర్థ్యం, గుండె పనితీరు మెరుగవుతాయి. అధిక బరువు, ఊబకాయంతో హై బీపీ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి బరువు ఎక్కువగా ఉన్నవారు తగ్గించుకోవాలి. మధుమేహులకు అధిక రక్తపోటు ముప్పు 2 రెట్లు ఎక్కువ. కాబట్టి మధుమేహులు మరింత జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటుతో పాటు రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ని కూడా నియంత్రణలో ఉంచుకోవాలి. చలి, జ్వరంతో మనల్ని వణికించే మలేరియా నేటికీ మన దగ్గర ఒక పెద్ద విపత్తే. ప్రపంచ యుద్ధాల్లో మరణించిన వారి కంటే మలేరియా మూలంగా మృత్యువాత పడ్డవారు ఎక్కువగా ఉన్నారంటే మలేరియా జ్వరం ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. మలేరియా కారణంగా ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని, వారిలో 5 ఏళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారన్నది చేదు నిజం. మలేరియాలోనూ సెరిబ్రల్ మలేరియాను మరింత ప్రమాదకరంగా చెబుతారు డాక్టర్లు. మలేరియా కారక పరాన్న జీవితో నిండిన రక్త కణాలు మెదడులోని రక్తనాళాల్లోకి చేరినప్పుడు మెదడువాపు, మూర్ఛ, కోమాలోకి వెళ్లటం వంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి. ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే సెరిబ్రల్ మలేరియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలేరియా రకరకాల ఏరియాస్ని ఇన్వాల్వ్ చేస్తుంది. నాడీ వ్యవస్థకు సంబంధించి మలేరియా వస్తే దాన్ని మనం సెరిబ్రల్ మలేరియా అంటాం. ఎస్పెషల్లీ బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ మాత్రం బాగా స్పష్టంగా కనబడుతుంది ఈ కేసెస్లో. సెరిబ్రల్ మలేరియా బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే ఏమేమి ఉండొచ్చు, లక్షణాలు ఏమేమి కనబడతాయి అంటే మనకి
కొంచెం డిఫరెంట్ ఉంటుంది పెద్దవాళ్ళలోని చిన్నవాళ్ళలోని. పెద్దవాళ్ళల్లో చిన్నవాళ్ళల్లో కామన్గా కనపడే లక్షణాలు విపరీతమైన తలనొప్పితో పాటు మగతగా ఉండడం, డల్గా ఉండడం, ఏ పని యాక్టివ్గా చేయలేకపోవడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఒక పని మీద, రెస్ట్లెస్గా ఉండడం, ఇదేది కాదు కన్ఫ్యూజ్డ్గా ఉండడం, అంటే అడ్డదిడ్డంగా మాట్లాడడం, సమయం సందర్భం అనుకూలంగా లేకుండా మాట్లాడడం, అసలు ఎక్కడున్నామో కూడా తెలియలేని పరిస్థితి ఉండడం. ఇవి కాకుండా పోయే కొద్దీ కంప్లీట్గా కోమాలోకి కూడా వెళ్ళిపోయే అవకాశం. వీటితో పాటు ఫిట్స్ కూడా యాడ్ అవ్వచ్చు. సెరిబ్రల్ మలేరియా అంటేనే చాలా సివియర్ ఫామ్, చాలా ప్రమాదకరమైన జబ్బు. కొన్ని కేసెస్లో అయితే డయాగ్నోసిస్ ముందే మనిషి చచ్చిపోవచ్చు కూడా. సో ఈ డెత్ అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి డయాగ్నోసిస్ వచ్చిన వెంటనే అగ్రెసివ్గానే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంజెక్షన్స్తోనే ఎత్తుకుంటాం. మలేరియాకి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, కొన్ని కేసెస్ అడ్మిట్ చేసి చేస్తాం, కొన్ని కేసెస్ ఓపీ బేసిస్లో చేస్తాం. ప్రతి కేసుకి మందులు రాసిచ్చి ఇంటికి పంపించే అవకాశం ఉండదు. సో ఎస్పెషల్లీ సెరిబ్రల్ మలేరియా ఉన్నప్పుడు, ఇంత తేడా ఉంటున్నప్పుడు మనిషిలో అడ్మిట్ చేసేసుకుని ఐసీయూలో పెట్టుకొని అన్ని ప్యారలల్గా బీపీ చూసుకుంటూ, దాని తర్వాత ఫిట్స్ ఏమైనా వస్తున్నాయో గమనించుకుంటూ, కొన్నిసార్లు కంటిన్యూస్ ఈఈజీ కూడా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దాంతోపాటు యాంటీమలేరియల్స్ ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తాం. మద్యం, సిగరెట్లకు బానిసైనట్లే ఇవాళ మనలో చాలా మంది స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ల వంటి డిజిటల్ పరికరాలకు బాగా అలవాటు పడిపోయారు. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ల సాయంతో గడుపుతూ వర్చువల్ ప్రపంచంలో జీవిస్తున్నారు. అయితే ఇలా డిజిటల్ పరికరాలకు అతిగా అలవాటు పడటం వల్ల మనలో చాలామందికి శారీరకంగానే కాదు మానసికంగానూ సమస్యల తాకిడి పెరుగుతోంది. తలనొప్పి, మెడనొప్పి, కండరాల నొప్పులతో పాటు నిద్రలేమి, అశాంతి, కోపం, చిరాకు, కళ్లపై ఒత్తిడి మొదలైనవన్నీ డిజిటల్ పరికరాలను అతిగా వాడటం వల్ల ఎదురవుతున్నవే. ఈ సమస్యల ముప్పును తప్పించుకునేందుకు డిజిటల్ డిటాక్స్ను ప్రయత్నించడమే సరైన పరిష్కారమని చెబుతున్నారు నిపుణులు. అసలు ఏమిటి ఈ డిజిటల్ డిటాక్స్? డిజిటల్ డిటాక్స్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ మనం డిజిటల్ పరికరాలకు బానిసలుగా మారిపోయాం. తెల్లారి లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న పనికి మొబైల్ మొదలుకొని ల్యాప్టాప్ల వరకు అనేక రకాల డిజిటల్ స్క్రీన్లను ఉపయోగిస్తున్నాం. వీటికి అతిగా అలవాటు పడటం వల్ల మన శారీరక, మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింటున్నట్లు ఇప్పటికే అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. డిజిటల్ పరికరాలు మన దృష్టి, నిద్ర, మెదడు అభివృద్ధి, తెలివితేటలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. మనసులో అశాంతిని సృష్టిస్తాయి. అలాగే ఎక్కువ సమయం స్క్రీన్లను చూడటం అనేది మనల్ని డిప్రెషన్కు గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో డిజిటల్ పరికరాల వాడకాన్ని తగ్గించుకునేందుకు నిపుణులు డిజిటల్ డిటాక్స్ రూపంలో ఒక పరిష్కారాన్ని సూచిస్తున్నారు. టెక్నాలజీ ప్రపంచానికి దూరంగా ఉండేందుకు డిజిటల్ సెలవులకు వెళ్లటాన్ని డిజిటల్ డిటాక్స్ అంటారు. ఇందులో మొబైల్, ఇంటర్నెట్కు కొన్ని గంటలు, రోజులు లేదా నెలల పాటు దూరంగా ఉండటం అనేది లక్ష్యంగా ఉంటుంది. నిజానికి డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండటం అంత సులభం కాదు. కానీ దాని నుంచి విరామం తీసుకోవటం చాలా తేలిక. ఎక్కువ గంటలు స్క్రీన్ వైపు చూసే బదులు ప్రతి అరగంటకు చిన్న విరామం తీసుకోవచ్చు. విరామం తీసుకోవటం మర్చిపోతే మొబైల్లోనే రిమైండర్ను సెట్ చేసుకోవచ్చు. ఇక అన్ని ఫీచర్లతో కూడిన హైటెక్ మొబైల్ అవసరం లేనప్పుడు ఫోన్ను డౌన్ గ్రేడ్ చేయటం మేలు. మామూలు మొబైల్ వాడటం మొదలు పెట్టడం వల్ల అనవసరంగా మొబైల్ వాడాలనే కోరిక తగ్గుతుంది. మొబైల్, ఇతర గాడ్జెట్లను దూరంగా ఉంచటానికి వాటిని తరచుగా ఆఫ్ చేయటం మరొక ఉత్తమ మార్గం. రాత్రి భోజనం చేసినప్పటి నుంచి ఉదయం నిద్రలేచే వరకు ఫోన్ని ఆఫ్లో ఉంచవచ్చు. అలాగే మన చుట్టూ నో ఫోన్ జోన్ను కూడా సృష్టించుకోవచ్చు. ఇంటిలో పడక గది, వంటగది వంటి నిర్దిష్ట ప్రాంతాల్లో డిజిటల్ గాడ్జెట్లను నిషేధించవచ్చు. స్క్రీన్ సమయాన్ని తగ్గించటానికి ఫోన్ సెట్టింగ్లను మార్చుకోవటము మేలు చేస్తుంది. సమయాన్ని వృధా చేసే యాప్లు లేదా గేమ్లను బ్లాక్ చేసుకోవచ్చు. ఇక సాంకేతికతకు బాగా అలవాటు పడి వాటి మూలంగా ఆరోగ్యం బాగా దెబ్బతింటున్నప్పుడు ఆలస్యం చేయకుండా మానసిక వైద్యుల సాయం తీసుకోవటం అన్ని విధాలా మేలు. బస్ ఎక్కుతూ జారిపడ్డప్పుడు, పరిగెడుతూ కింద పడ్డప్పుడు, ఏవైనా ఆటలాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం కూడా. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్లలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది.
మోకాళ్లలో బంధనాల వంటి లిగమెంట్లకు అయ్యే గాయాలకు ఒకప్పుడైతే మోకాలి భాగాన్ని మొత్తం తెరిచి చికిత్స చేయాల్సి వచ్చేది. అయితే ఆర్థోస్కోపీ అందుబాటులోకి వచ్చాక మోకాలిపై ఎలాంటి కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా మరమ్మతు చేస్తున్నారు. లిగమెంట్ గాయాలకు ఆర్థోస్కోపిక్ చికిత్స గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లిగమెంట్స్ అంటే ఏంటి? మోకీలులో వాటి పనితీరు ఎలా ఉంటుంది? లిగమెంట్స్ అంటే దాన్ని ఫైబ్రస్ టిష్యూ కండరాలు అంటాము. అది ఒక ఎముకని ఇంకో ఎముకని కనెక్ట్ చేస్తుంటాయి. సో ఏ ఎముకన్నా తీసుకోండి, జాయింట్ ఉంటుంది కదండి, మన బోన్స్ మధ్యలో జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్ని కనెక్ట్ చేసేది అప్పర్ అండ్ డౌన్ పార్ట్ మన మూమెంట్ అలౌ చేసేది దాన్ని లిగమెంట్ అంటాం. సో ఎనీ ఫైబ్రస్ టిష్యూ కనెక్టింగ్ అ బోన్ టు అ బోన్ ఇస్ కాల్డ్ అ లిగమెంట్. మోకాల్లో కొన్ని లిగమెంట్స్ ఉంటాయి, యాంకిల్లో ఉంటాయి, షోల్డర్లో ఉంటాయి, హిప్లో ఉంటాయి. సో ఈచ్ జాయింట్లో ఎక్కడ మూమెంట్ మనకు వస్తున్నదో వేరియస్ టైప్ ఆఫ్ లిగమెంట్స్ ఉంటాయి. సో లిగమెంట్స్ ప్రొవైడ్ స్టెబిలిటీ మనకు జాయింట్లో. ఇది మోకాలు అనుకోండి, ఊరికే మోకాలు అట్లనే ఉంటే పక్కకి రైట్కి కదలవచ్చు. లిగమెంట్స్ ఉంటాయి, సైడ్లో ఉంటాయి, ముందర వెనకాల అన్నీ ఉంటాయి. ఆ లిగమెంట్స్ మూలంగా జాయింట్లో స్టెబిలిటీ వస్తుంది, మూమెంట్ అవన్నీ వచ్చేది. అండ్ మనం నడవగలుగుతాము, తిరగలుగుతాం, అన్నీ ఆ లిగమెంట్స్ ద్వారానే మనకు జాయింట్లో స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ వచ్చేది. లిగమెంట్ గాయాలు ఎలా ఉంటాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి? లిగమెంట్ ఇంజరీస్ అనేటివి ఆ డ్యామేజ్ అయ్యేటివి. నార్మల్గా ఎందుకు అవుతాయి అవి? ఆ లిగమెంట్ డ్యామేజ్ అయ్యేది మనకు స్పోర్ట్స్ ఇంజరీస్ ఆడేటప్పుడు కావచ్చు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కావచ్చు, ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు మనం దాన్ని ఎక్కువ రన్నింగ్ చేసినా దాని మీద స్ట్రెయిన్ పడవచ్చు. సో ఈ 3-4 కారణాల మూలంగా ఇంజరీస్ అవుతాయి లిగమెంట్స్కి. దెర్ ఆర్ 3 టైప్స్ ఉంటాయి. ఎనీ లిగమెంట్ ఇంజరీ ఇస్ టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 1 అంటే మైల్డ్ ఇంజరీ, లోపల ఉండే కండరాలు మినిమల్గా లెస్ దెన్ 5% డ్యామేజ్ అయి ఉంటాయి. మనకు నడకలో ఇమీడియట్గా కొంచెం పెయిన్ ఉంటుంది. నా టైప్ 2 ఇంజరీ అంటే లిగమెంట్లో 30-40% ఫైబర్స్ డ్యామేజ్ అయినాయి, మనం నడవలేకుండా ఉంటాము, పెయిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ స్వెల్లింగ్ ఆల్సో ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ టైప్ 2. సో మోస్ట్ లిగమెంట్ ఇంజరీస్ మనం యాంకిల్, నీలో చూసేది టైప్ 1 ఉంటాయి, కొన్ని టైప్ 2 ఉంటాయి. రేర్ సర్కమ్స్టెన్సెస్లో మనకు వచ్చేది టైప్ 3 లిగమెంట్ ఇంజరీ. టైప్ 3 లిగమెంట్ అంటే లిగమెంట్ కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయింది. సో లిగమెంట్ కంప్లీట్గా టేర్ అయినప్పుడు దాన్ని టైప్ 3 లిగమెంట్ ఇంజరీ అంటాము. దాని మూలంగా మనకు ఓన్లీ టైప్ 3 కేసెస్లోనే మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. లిగమెంట్స్ గాయాలకు కారణాలేంటి? సో లిగమెంట్ ఇంజరీస్ మన నార్మల్గా అయ్యేది 3-4 రీజన్స్ అండి. మోస్ట్ కామన్ ఇస్ ట్రామాటిక్, అంటే అది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్తో దెబ్బతో తగలవచ్చు, ఆర్ ఫుట్బాల్ యాక్సిడెంట్ కావచ్చు, స్పోర్ట్స్ ఇంజరీస్ కావచ్చు, మనం నడుస్తూ స్టెబిలిటీ ఉండి కాలు యాంకిల్ ట్విస్ట్ అయ్యి యాంకిల్ ఇంజరీస్ కావచ్చు. సో ఎనీ ట్విస్టింగ్ ఇంజరీ, ఎనీ స్పోర్ట్స్ ఇంజరీతో ఈ లిగమెంట్ ఇంజరీస్ దెబ్బతింటుంటాయి. సాధారణంగా ఇవి వెరీ వెరీ కామన్ రొటీన్ లైఫ్లో. అండ్ కొన్నిసార్లే మనం దానికి అగ్రెసివ్గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ రెస్ట్, ఫిజియోథెరపీ, ఇమ్మొబిలైజేషన్తో తగ్గుతాయి. లిగమెంట్స్ గాయాలకు సాంప్రదాయిక చికిత్స ఎలా ఉంటుంది? మోకాళ్ళ లిగమెంట్ అనుకోండి, టైప్ 1 ఇంజరీ, దానికి పట్టీ ఇస్తాము, బ్రేస్ ఇస్తాము. దట్ బ్రేస్ కెన్ వేక్ ఫర్ 7 to 10 days. టైప్ 2 ఇంజరీ అంటే కొంచెం సివియర్ ఇంజరీలో సేమ్ బ్రేస్ ఇస్తాం పట్టీ, సో దాని మీద కాలు ఇమ్మొబిలైజ్ చేసేకి. దాన్ని మనము వీ విల్ కంటిన్యూ ఫర్ అట్లీస్ట్ 3 weeks. సో డిపెండింగ్ ఆన్ ద ఇంజరీ మనం బ్రేస్ పట్టీ ఇస్తాం అందరికీ. ఇనీషియల్ ట్రీట్మెంట్ ఇస్ ఫస్ట్ లిగమెంట్ ఇంజరీ అయినప్పుడు ఐస్ ప్యాక్స్ పెట్టేది. సో ఐస్ ప్యాక్స్ పెడితే ఏమవుతుంది, స్వెల్లింగ్, దాంట్లో ఉండే బ్లీడింగ్ అవన్నీ తక్కువ అవుతాయి. ఐస్ ప్యాక్స్ పెట్టాలా, రెస్ట్ ఇవ్వాలా, ఇమ్మొబిలైజ్ చేయాలా, అంటే పట్టీ వేసుకోవాలా, అండ్ దెన్ కాల్ కొంచెం ఎలివేషన్ పెట్టుకోవాలి. సో బేసిక్ గైడ్ లైన్ మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఫర్ ఎనీ లిగమెంట్ ఇంజరీ ఈస్ కాల్డ్ ద వర్డ్ రైస్, RICE. ఆర్ అంటే రెస్ట్, ఐ అంటే ఇమ్మొబిలైజ్, సి అంటే కంప్రెషన్, ఈ అంటే ఎలివేషన్, కాలు ఎత్తులో పెట్టుకోవాలి. సో ఐస్ ప్యాక్స్ పెడుతూ ఇవన్నీ చేస్తూ ఇమ్మొబిలైజ్ చేస్తే చాలా మటుకు లిగమెంట్ ఇంజరీస్ తగ్గుతాయి. యాంకిల్ కంటే మనకు పట్టీ వస్తాయి, బ్రేసెస్ వస్తాయి, ప్లాస్టర్ వేయాల్సి వస్తుంది. లిగమెంట్ ఇంజరీస్లో కంటే కొన్నిసార్లు ప్లాస్టర్ వేస్తాము. నీ ఇంజరీస్లో నీ మొబిలైజర్ అని పట్టీ వస్తుంది, షోల్డర్ కంటే స్లింగ్ వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద రీజన్ అండ్ ద టైప్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ మనం ఎనీవేర్ బిట్వీన్ 1 week 10 days నుంచి 3 weeks to 4 weeks వరకు పట్టీ వేయాల్సి వస్తుంది. ఆర్థోస్కోపీ అంటే ఏంటి? దీని ప్రత్యేకతలేంటి? ఆర్థ్రోస్కోపీ అంటే ప్రొసీజర్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ డన్ త్రూ అ స్మాల్ హోల్. సో మనము మోకాల్లో మనం లోపల లిగమెంట్ డ్యామేజ్ అయింది, కార్టిలేజ్ డ్యామేజ్ అయింది, మెనిస్కస్ డ్యామేజ్ అయితే చిన్న హోల్ పెట్టేసి దాన్ని క్లీన్ చేసేసి రిపేర్ చేయవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ఫర్ ద నీ. ఇది ఓన్లీ నీలోనే కాదు, షోల్డర్ జాయింట్లో చేయవచ్చు, ఎల్బోలో చేయవచ్చు, యాంకిల్లో చేయవచ్చు. కానీ 70 to 80% ఆఫ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ మనం చేసేది నీ జాయింట్లోనే ఉంటాయి.
సో లోపల ఒక మేజర్ లిగమెంట్ ఉంటుంది, యాంటీరియర్ క్రూషియల్ లిగమెంట్ అండ్ పోస్టీరియర్ క్రూషియల్ లిగమెంట్, ఏసీఎల్ అంటాము, పీసీఎల్ అంటాము. ఈ లిగమెంట్స్ డ్యామేజ్ అయినప్పుడు మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా దీన్ని రిపేర్ చేయవచ్చు, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు. ఆర్థోస్కోపీతో లిగమెంట్లను ఎలా మరమ్మతు చేస్తారు? మోస్ట్ ఆఫెన్ ఆ లిగమెంట్ రిపేర్ దాంతో కాదు, కానీ వీ హ్యావ్ టు యూజ్ అనదర్ లిగమెంట్. సో మన బాడీలోనే కొన్ని ఎక్స్ట్రా లిగమెంట్స్ తీసుకొని, అదంత అవసరం పడేవి అవి తీసుకొని మనం దాంతో రిపేర్ చేస్తాము. సో ఏసీఎల్ లిగమెంట్ పోయిందనుకోండి, హ్యామ్స్ట్రింగ్ టెండన్ అని పక్కన వేరే టెండన్స్ ఉంటాయి, దట్ మల్టిపుల్ 3-4 టెండన్స్ ఉండే దగ్గర ఒకటో రెండో తీసుకుంటే దాంతో మేజర్ డిసడ్వాంటేజ్ ఏమి ఉండదు. సో లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ దాంతో చేయవచ్చు. ఇండియాలో అంత డెవలప్ కాలేదు, కానీ అబ్రాడ్లో చాలామంది లిగమెంట్స్ వాడుకోకుండా కెడవరిక్ గ్రాఫ్ట్స్ వాడతారు. అంటే స్టోరేజ్ చేసిన వేరే యాక్సిడెంట్ అయిన వేరే పేషెంట్స్ గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేసి బోన్ బ్యాంక్లో పెట్టుకొని ఆ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్తో కెడవరిక్ గ్రాఫ్ట్స్ తీసుకొని దాంతో లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఈ 3 పద్ధతులతో ఐదర్ రిపేర్ ద ఓల్డ్ లిగమెంట్, ఆర్ రీకన్స్ట్రక్టెడ్ మన సొంతం లిగమెంట్తో, ఆర్ కెడవరిక్ గ్రాఫ్ట్స్ మనం బోన్ బ్యాంక్స్లో పెట్టిన వేరే పేషెంట్స్ మనము ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు, రీనల్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే పేషెంట్స్ టైప్లో వాళ్ళ లిగమెంట్స్ వాడే సిచ్యువేషన్ ఆల్సో అబ్రాడ్లో ఉంటుంది, కానీ ఇండియాలో అది వాడము. లిగమెంట్లకు గాయాలైతే మోకాళ్ళలో నొప్పితో పాటు నడక కదలికలు కష్టమైపోతాయి. లిగమెంట్ గాయాలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవాలి. ఆర్థోస్కోపీ పద్ధతిలో ఇవాళ కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా చికిత్స చేస్తున్నారు. చిన్న చిట్కా మీకోసం. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు కొద్దిగా హారతి కర్పూరానికి కొంచెం మంచి గంధాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని నుదుటిపైన రాయండి. తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.